మనకి విగ్గులేని వెంకటేష్ గారు, సిగ్గులేని దగ్గుబాటి రాణా వీళ్ళిద్దరూ నాంపల్లి కోర్టుకి హాజరవుతారా? ఈరోజు ఒక పత్రికలో చూశానమాట. నా ప్రశ్న అదే. ఎందుకంటే మిగిలిన వాళ్ళకి శుద్ధులు చెప్పే హీరోలు తెర మీద అద్భుతమైన పాత్రలు నటించే అభినయించే హీరోలు మరి నిజ జీవితంలో కూడా వాటిని ఫాలో అవ్వాలి కదా. నాంపల్లి కోర్టులో ఒక కేసు నమోదైంది. అది ఏమిటయ్యా అంటే డెక్కన్ కిచెన్. ఇది సురేష్ బాబు గారి హౌస్కి ముందు అడ్డంగా రోడ్డు మీదకి వేసుకొని కట్టారు, ఫిల్మ్నగర్ దగ్గర కట్టారు. దానిని ఈ దగ్గుబాటి రాణా కుటుంబ సభ్యులు, వెంకటేష్ కుటుంబ సభ్యులు, సురేష్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వెళ్ళి దాన్ని కూల్చేశారు అని చెప్పేసి అతను కేసు పెట్టాడు. ఆ డెక్కన్ కిచెన్ నిర్వాహకులు నందకుమారి ఆ కేసు పెట్టడాన్ని ఎవరు ఆక్షేపించాల, కోర్టులో కూడా సవాల్ చేయలేకపోయారు. ఎందుకు అంటే హైకోర్టు అప్పటికే యథాతథ స్థితి కొనసాగించండి, దాని జోలి పోవద్దు అన్నా కూడా వీళ్ళు వెళ్ళి కూల్చేశారు. వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే అది రోడ్డుని ఆక్రమించుకొని కట్టి నిర్వహిస్తున్నారు అని. అసలు ఇక్కడ జరిగిన మతలబు ఏంటయ్యా అంటే ఆక్రమణలు ఒరిజినల్ ఓనర్ల సహాయంతోనే జరిగింది. అది ఈ దక్కన్ కిచెన్ నిర్వాహకుడు చేసింది కాదు, కానీ తను చేశాడు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే కొద్దిగా వెనక్కి మరీ డీప్ వెళ్ళకుండా ఓటుకి కోట్లు అంటూ బీజేపీ ఎమ్మెల్యేల మీద ఒక స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది చూసారా. ఏది మన కెప్టెన్, మన వికారాబాద్ ఎమ్మెల్యేనో ఎవరో ఒక అతను ఉన్నాడు, కెప్టెన్ ఉంటాడు పేర్లో. వీళ్ళందరూ అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నేను కావాలని పట్టించడానికి ఎలా ట్రై చేశా అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. కేసీఆర్ గారు ఆ సీడీలన్నీ రిలీజ్ చేసి న్యాయమూర్తులకు కూడా పంపించారు. చూడండి, ఇది అందరికి పంపించాలి, చూడండి ఇది ఎంత అవినీత, ఇలా ఎలా చేస్తారు అని చెప్పి బీజేపీ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు కదా. ఇందులో ఎవరెవరు ఉన్నారో బయటికి రావాలి అని చెప్పి అందులో ఈ నందకుమార్ కూడా ఉన్నాడన్నమాట. సో అప్పటి ప్రభుత్వ పెద్దలకి ఆగ్రహం కలగకుండా ఉండేందుకు ఈ హీరోల కుటుంబం తాలూకు పని వాళ్ళు వెళ్ళి దాని మీద కూల్చేశారు. అంతేగాని అదిగాక అప్పటికి నోటీసులు వచ్చాయి, అప్పటికి కేసులు కూడా పెట్టారు. ఇది అటు తిరిగి స్థలం అసలు మనది కదా, ఒరిజినల్గా మన మీద కేసులు పెట్టుకుంటాయనే ఉద్దేశంతో అప్పుడే కళ్ళు తెరిచినట్టుగా పోయి దాన్ని కూల్చేశారు. ఇది మనకు తెలిసిన సమాచారం. దాని మీద అప్పటి నుంచి ఇప్పుడు దాకా నోటీసులు వస్తుంటే స్పందించట్లా, వెళ్ళట్లా, ఇంతే కదా. అంతకుముందు ఒక పత్రికా సంపాదకుడు కూడా అంతే, నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చి అరెస్ట్ చేస్తారన్నా కూడా వెళ్ళా, వాయిదా కోర్టుకి వెళ్తే వెంటనే రిమాండ్కి పంపించేవాళ్ళు. అప్పుడు తప్పించుకున్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత అమ్మయ్య అని అప్పుడు బయటకు వచ్చి చట్టం న్యాయం అంటూ మిగతా వాళ్ళకి శుద్ధులు రాసుకుంటూ బతుకుతాడు ఆ సంపాదకుడు. ఇప్పటికి కూడా చెత్త పలుకులన్నీ బతుకుంటూ. ఇక వీళ్ళు కూడా అంతేనా. నాకు అనిపిస్తుంది నాంపల్లి కోర్టు అంటే అంత సిల్లీగా ఉందా, వాళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా కూడా ఎందుకు వెళ్ళరు వీళ్ళు. ఒకసారి కనుక జుడిపించారనుకోండి కొరడ నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది మామూలుగా ఉంటుంది. ఇంకా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి చిన్న వాయిదే కదా అని చెప్పేసి రిలీఫ్లు తగ్గుతాయి. కానీ అసలు కోర్టు పిలిస్తే ఎందుకు వెళ్ళకుండా ఉండాలి? నిర్లక్ష్యం. మేము హీరోలం కదా, పెద్ద ఫ్యామిలీలు కదా, మేమెందుకు వెళ్ళాలి కోర్టులు? కానీ నేను వాడిన పదం ముందు అదేనమాట. విగ్గులేని వెంకటేష్ని చూడొచ్చు మనము, సిగ్గులేని రాణాని కూడా. సిగ్గులేని ఎందుకంటున్నానంటే డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి యాప్స్ని అయినా ప్రమోట్ చేస్తారు. ఆ బెట్టింగ్ యాప్స్లో చేశారు కదా. ఇప్పుడు ఈడీ కేసుకి విచారణకి వెళ్తున్నాడు కదా, నాకు షూటింగ్ ఉంది నేను రాను, పెద్ద నటుడివి మరి రోజుకో సీన్ చేస్తేనే ఎక్కువ. అలా చేసినా కూడా 60 సీన్లతో ఒక సినిమా నిలిపేయచ్చు 60 రోజులకి. వీళ్ళేమో సంవత్సరాల తరబడి తెస్తారు. వాటి గురించి మనం ఏం మాట్లాడకూడదు. బడ్జెట్ పెరిగిపోయింది కాబట్టి టికెట్ రేట్లు పెంచాలంటారు. న్యాయాలు చట్టాలు వీళ్ళకి వర్తించు. అందుకే అర్థం లేదు. విగ్గులేని వెంకటేష్ గారిని, సిగ్గులేని రాణా గారిని నాంపల్లి పోలీసులు ఏదో రకంగా కోర్టు దాకా తీసుకొస్తే చూస్తామన్నమాట బయట.